వాక్యములోనికి మనము వెళ్ళి దేవునికి ఆశీర్వాదాలు దీవెనలు మనం పొందుకుందాం. ఒక అనౌన్స్మెంట్ నేను చేస్తూ ఉన్నాను. వచ్చే శుక్రవారం రాత్రి నుండి ఆదివారం వరకు నన్నంపూడిలో ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన కూటాలు జరగబోతూ ఉన్నాయి. వాతావరణం కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడమే కాదు, డేవిడ్ రాజయ్య గారు ఆ కూటాల్లో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి రాబోతూ ఉన్నారు. దయచేసి ఆసక్తి కలిగిన వారందరూ కూడా ఆ కూటాల్లో మీరు పాలు పొందాలని దైవజనులు మరి మూడి అన్నయ్య గారు తెలియపరచడం జరిగింది. మరి ఆ కూటాల కొరకు ప్రార్థన చేయండి, అందరూ కూడా పాలు పొందాలని ప్రభు పేరిట మీకు అందరికీ కూడా మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆదిమ సంఘ యొక్క చరిత్రలో మనం చూస్తే ఒక శిష్యుడు మనకి కనబడుతూ ఉన్నాడు. ఆయనే బర్నబా. చెప్పండి, బర్నబా. అందరనండి, తిరుగుతుందా? బర్నబా. ఈ వ్యక్తి గురించి మనము పౌలయ్య గారి గురించి సాక్ష్యం చెబుతూ ఉంటాడు. ఈయన ఎవరికి చెప్తాడు సాక్ష్యం? అక్కడున్న ప్రజలకు చెప్తాడు, శిష్యులకు చెబుతాడు, అని ఆ సంఘానికి కూడా చెబుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానిని నాకున్నటువంటి సమయాన్ని బట్టి మాత్రమే నేను వివరణ చేసి, సమయం ఒకవేళ వీలు పడకపోతే నా మాటలు కటింగ్ చేసి నేను క్లోజ్ చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాలు అందరము కూడా తెరచి అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 26, 27 వచనాలు మనము చదువుకొనబోతూ ఉన్నాం. అపోస్తుల కార్యములు ఉన్నమ్మలిల్లి ఒకసారి అందరి బైబిళ్ళు తీయనివ్వండి. ఒకసారి బైబిల్ తీసారా? తీసుకొచ్చారా? తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా బైబిల్ చూపించండి అమ్మా. బైబిల్ చూపించండి. ఆ పైన ఉన్నోళ్ళు బైబిల్తో పట్టుకొచ్చారా? ఎక్కడ తిట్టేహారా? తీసారా? వాక్యం తీసారా? ఏం తీశారు? అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 26, 27 వచనాలు చదువులిల్లి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడను నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచెను. ఈ చదవబడిన వాక్యము కొరకు 1 నిమిషం పాటు ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, మా యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాద సన్నిధిలో నాయనా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ సమయంలో ఈ చదవబడిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. బర్నబా జీవితంలో నాయనా, పౌలు గారి జీవితంలో ఒక మంచి సాక్ష్యాన్ని ఆయన చెబుతూ ఉండగా ప్రభువా, ఈ సాక్ష్యము ద్వారా అనేక మంది యేసయ్యను ఎరగని వారు ఎరిగి అంగీకరించి వారి మనసును హృదయాన్ని మార్చుకొని ప్రభు యొక్క సన్నిధిలో నడిపించబడి ఉండగా ఈరోజు కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని నాయన వివరణ చేస్తూ ఉండగా ప్రభువా, మా దృష్టి, మా తలంపులు, మా నేత్రాలు నాయన నీ వాక్యము వైపు మళ్ళించి నీ ఆశీర్వాదం, నీ దీవెన దయచేసి నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని యొక్క బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్యములో మనం చూస్తే అతడు యెరూషలేములోనికి వచ్చి, ఎవరు వచ్చారు? అమ్మ, యెరూషలేముకి ఎవరు వచ్చారు?
బర్నబా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. బర్నబా వచ్చాడా, పౌలు గారు వచ్చారా? మరి బర్నబా అంటున్నారు. ఆ వాక్యాన్ని అసలు గమనించారా మీరు? ఏమనుంది వాక్యము? అతడు అంటే ఎవరిని అనుకోవాలి మనం? ఏమండి, అపోస్తుడైన పౌలు గారు అప్పుడే నూతనంగా వచ్చాడు ఆయన. అంతకుముందు ఆయన సౌలుగా ఏం చేశాడు? మొత్తానికి క్రైస్తవ బిడ్డలను రక్తపాతము చేసి అందరినీ కూడా చంపించి, ఆయన కూడా చంపి భయంకరమైనటువంటి పరిస్థితిలో దమస్కా వెళ్ళి ఆయన వస్తున్న సమయంలో ఏం కనిపించింది? దేవుని యొక్క సన్నిధి ఆయనకు దొరికింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వెలుగును చూడలేక ఆయన సొమ్మసిల్లి ఆయన పడిపోయాడు. యేసయ్య ఒక మాట అంటాడు. ఆ మాట ఏంటంటే, నీవు ఎవరినైతే హింసిస్తున్నావో, ఎవరినైతే నువ్వు గాయపెడుతూ ఉన్నావో, ఎవరినైతే రక్తపాతం నువ్వు చేస్తావో, ఆ నజరేయుడైన యేసుని, క్రీస్తుని నేను అన్నాడైనా. సౌలేమంటాడో తెలుసా? ఈ నరహంతకుడిని, ఈ నీచుడను, ఈ దుర్మార్గుడిని, తండ్రి నన్ను క్షమిస్తున్నావా? ఈ చేతులతో, ఈ పరమ నీచమైన చేతులతో నీ వాళ్లను, నీ బిడ్డలను, నీ రక్త సంబంధులను అందరినీ కూడా నేను చంపించేశాను. ఈ నరహంతకుడిని నన్ను క్షమిస్తున్నావా అని ఆయన పశ్చాత్తాపపడి వేదనతో ఆ సౌలు గారు చెబుతూ ఉన్నటువంటి మాటలు బట్టి యేసయ్య అంటాడు, ఏమని తెలుసా? ఇదిగో, ఈ రోజు నుండే నీవు పౌలుగా తీర్చబడుదువుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సాదృశ్యం అంతా కూడా ఎవరు చూశారు? బర్నబా చూశాడు. ఈ సాదృశ్యం అంతా కూడా ఎవరు చూశారు? బర్నబా చూశాడు. సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఎవరు? బర్నబా చెప్పాడు. ఎవరికి చెప్పాడు? అపోస్తులులకి చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి శిష్యులైనటువంటి వారికి చెప్పాడు. అక్కడ ఏమంటాడంటే, బర్నబా ఏమంటాడంటే, మీరు అనుకున్నట్లుగా ఆయన పౌలుగా తీర్చబడ్డాడు. ఈ మంచి సాక్ష్యం మీకు చెప్పడానికి నేను వచ్చాను. ఆ సాక్ష్యం ఏంటంటే, ఆయన సౌలు కాదు, ఆయన పౌలు. యేసయ్యే ఆయన దగ్గరికి వచ్చాడు. యేసయ్యే ఆయనతో మాట్లాడాడు. ఆయన మనసును మార్చాడు, ఆయన హృదయాన్ని మార్చాడు. ఆయన పౌలుగా తీర్చబడతాడైనా అని సాక్ష్యము వారికి చెబుతూ ఉన్నాడు. వారు విన్నారంటారా? అపోస్తులు వాళ్ళు వినలేదు. వాళ్ళు చాలా భయపడ్డారు. ధైర్యము కలిగినటువంటి వారు, ఎదరికి వెళ్ళినటువంటి వారు. ఆ దినాల్లో సౌలు గారు ఉండగా స్తెఫను వెళ్ళాడు. తర్వాత ఎవరు వెళ్ళారు? బర్నబా. ఆయన వెళ్ళి ఆ సాక్ష్యం అనేది చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సాక్ష్యములో వారి గమనించలేదు. నువ్వేం మాట్లాడుతున్నావు బర్నబా? నువ్వేమో ఆలోచిస్తూ ఉన్నావు? మన వాళ్ళని, మన ప్రజలను, మన సంఘాన్ని, మన బిడ్డల్ని సౌలు ఏం చేశాడో మర్చిపోయావు నువ్వు? సౌలు ఏ రీతిగా రక్తపాతం చేశాడో నీవు మర్చిపోయావా? అపోస్తులు అడుగుతూ ఉన్నారు. అయితే వాళ్ళకి కోపం వచ్చినా కానీ బర్నబాకు మాత్రం కోపం లేదు. దీర్ఘముతో ఆలోచన చేస్తూ ఉన్నాడు. చాలా బహు జాగ్రత్తగా ఆయన మాటలు పంచుతూ ఉన్నాడు. మీరు అనుకున్నట్లుగా ఆయన నీచుడు కాదు. ఈ రోజు నుంచి ఆయన దుర్మార్గుడు కాదు.
ఆయనలో మంచి ప్రేమను మనము చూస్తూ ఉన్నాం, మంచి జాలిని మనము చూస్తూ ఉన్నాము. ఆయనే మన మధ్యకు రాబోతూ ఉన్నాడు అని ఘంటాపదంగా చక్కటి సాక్ష్యము తీసుకుని వెళ్ళి అపోస్తలులకి చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిద్ధపరచండి. గనుక దేవుని యొక్క బిడ్డలారా, ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మొదటి మాట ఏంటంటే, బర్నబా మొదటిసారిగా పౌలు గారిని దగ్గరకు తీసుకుని అతని గురించి మంచి సాక్ష్యము పలికాడైనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి సాక్ష్యము పలికాడైనా. మనం కూడా ఏం చెప్తామంటే, అక్కడక్కడ వీడు గొలియాతు నాయనా, లేకపోతే వీడు సౌలు నాయనా అంటాం. సౌలుకి సరిపోడు, తర్వాత గొలియాతుకి సరిపోడు. అలాంటి సౌలే దేవుని మాటకు ఒక్క మాటకు లోబడ్డాడు, ఒక్క మాటకు మారాడు, ఒక్క మాటకి హృదయాన్ని మార్చుకున్నాడు. జాక్పెట్ ఒక్క మాటకి హృదయాన్ని మార్చుకొని దేవునిలో ముందుకు సాగాడు. చూడండి, స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనము గమనించినట్లయితే పౌలు గారు నూతనముగా అపోస్తులను కలుసుకోవాలని ఆయన వచ్చినప్పుడు, ఆయన అనుభవాలు నాకు కూడా పంచుకోరని చెప్పబడినప్పుడు, వారి ముందు చెప్పకపోయినా పశ్చాత్తాపముతో, హృదయముతో వారి యొక్క మనసులో ఉన్నటువంటి భావాలు వారికి చెప్పడం జరిగింది. కారణం ఏంటో తెలుసా? బర్నబా గారు ముందుగానే పౌలు గారిని దగ్గరికి తీసుకుని వచ్చి ఒక మంచి సాక్ష్యము పౌలు గారి గురించి చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాట చూస్తే, బర్నబా అందరినీ హెచ్చరించును అనగా అందరినీ కూడా ప్రోత్సహించేవాడు. బర్నబా ప్రోత్సహించాడు. చూడండి, అపోస్తల కార్యములు 11వ అధ్యాయం, 11వ అధ్యాయములో 11వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకుందాం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. ఇది రెండో మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బర్నబా గారు ఏం చేశారు? అందరినీ హెచ్చరించాడు, అందరినీ కూడా ప్రోత్సహించాడు. ఎలా ప్రోత్సహించాడు? ఎలాగ హెచ్చరించాడు? ఇక్కడ ఉంది, అతడు వచ్చి దేవుని కృపను చూచి. ఎవరి కృప? దేవుని యొక్క కృపను చూచి. కృప అనగా దేవుని యొక్క దయ. ఆ దయ మనకు ఇచ్చినటువంటి వాడు. ఇక్కడ మనము చూస్తే, కృపను చూచి ఆయన సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని ఎవరు ఉపదేశించారు? బర్నబా ఉపదేశించినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్థిరమైన హృదయమును హత్తుకోవాలి. స్థిరమైన హృదయము మీకు ఉండాలి. స్థిరమైనటువంటి మనసు మీకు ఉండాలి. స్థిరమైన మనస్తత్వం మీకు ఉండి ఆయన సన్నిధిలో మీరు ఉండాలి అని బర్నబా గారు చెప్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తే స్థిరమైన హృదయం మనకుందా? స్థిరమైన ఆలోచనలు మనకున్నాయా? స్థిరమైన విశ్వాసం మనకు ఉందా? స్థిరమైనటువంటి సడలింపులు మనకున్నాయా? స్థిరమైన మనస్తత్వం మనకు ఉందా? ఈరోజు ఏమో ఎక్కడ కాలేసి, రేపేమో మరొక చోట కాలు వేసి, మరుసటి ఆదివారం ఏమో మరొక చోట కాలు వేస్తే అది స్థిరమైన హృదయము కానీ కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్థిరమైనటువంటి మనసు కలిగి ఉండాలి. మనము స్థిరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. స్థిరమైనటువంటి మనస్తత్వాన్ని మనము కలిగి ఉండాలి. అందుకునే బర్నబా గారు ఆయన ఉపదేశిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అందరినీ కూడా స్థిరమైనటువంటి మనస్తత్వముతో మీరు దేవునిలో సాగిపోండి. ఆయన కృప
అందరికీ కూడా ఆయన కృప ఉంటుంది. ఆయన చెప్పిన వాడు బర్నబా గారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనం, దేవుని పిల్లలమైనటువంటి మనం స్థిరమైనటువంటి పునాది కలిగి ఉండాలి. స్థిరమైనటువంటి ఆశీర్వాదం కలిగి ఉండాలి. స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. స్థిరమైనటువంటి మనము వేసే పునాది, ఆ ప్రార్థన అనే పునాది ద్వారా మనమందరము కూడా స్థిరముగా ఉండాలని ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకును దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనము నేర్చుకున్నటువంటి ఈ రెండవ మాటలు మనము చూస్తే, బర్నబా అందరినీ కూడా హెచ్చరించాడు. అందరినీ హెచ్చరిస్తూ అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఏమని ప్రోత్సహించాడో తెలుసా? స్థిరమైన హృదయము కలిగి ఉండాలి. మీరు స్థిరమైనటువంటి హృదయము చేత మీరు కొనాలని ఆయన ప్రేమతో చెప్పబడుతూ ఉన్నటువంటి మాటల ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవ మాట మనము చూస్తూ ఉన్నాం. బర్నబా ఆత్మతోనూ విశ్వాసముతోనూ నింపబడిన వాడు. 11వ అధ్యాయం అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 24వ వచనం మనం చదువుకుందాం. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకాన్ని పౌలు గారు పొందుకున్నట్లుగా, దేవుని యొక్క సన్నిధిని ఆయన వెంబడించినట్లుగా, గతించిన కాలములో ఏదైతే ఆయన సౌలుగా ఉండగా రక్తరపరాధం చేసి నడిపించబడి ఉండగా, ఆ క్షణములోనే రెప్పపాటులోనే సౌలు యొక్క హృదయాన్ని మార్చబడడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క సన్నిధి సౌలు గారిలో ప్రవేశించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు గారిలో ప్రవేశించిన తరువాత వెంటనే ఆయనలో ఉన్నటువంటి పాప ఉద్రేకాలన్నీ కూడా చెదిరిపోయాయి. యేసు రక్తములో కడగబడిన తర్వాత అన్నీ కూడా చెదిరిపోయిన తరువాత అంతకంటే రెట్టింపు ఎక్కువగా ఆయన సేవలోకి వెళ్ళిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో పౌలు గారు ఆత్మశక్తితో నింపబడిన వాడు, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన వాడు. మీరును ఆయనలో ఉన్న ప్రేమను చూడండి. మీరును పౌలు గారిలో ఉన్నటువంటి విశ్వాసం చూడండి. మీరును పౌలు గారిలో ఉన్నటువంటి విశ్వాస యాత్ర మీరు చూడాలని ఎవరు చెప్తున్నారు? బర్నబా గారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ మనము చూస్తూ ఉంటుంటే ఈ 11:24లో మనం చూస్తే, అతడు పరిశుద్ధాత్మతోని విశ్వాసముతోని నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభువు పక్షమున చేరిపోయారు. అనేక మంది బిడ్డలు బర్నబా గారు చెప్పినటువంటి మాటలను బట్టి ఒకరి తర్వాత ఒకరు బాప్తిసం తీసుకునేవారు, రక్షణ పొందుకునేవారు, నేను యేసుతో నడవాలనేవారు, క్రీస్తుతో బ్రతకాలనేవారు. అనేక మంది వెళ్ళిపోయారంట. కారణం ఎవరు? బర్నబా గారు. బర్నబా గారు ఆయన నోటి మాటలు ఎలాగున్నాయంటే చాలా ఆశీర్వాదకరమైనదిగా, చాలా దీవెనకరమైనదిగా ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వదిగా మనము చూస్తూ ఉంటుంటే, బర్నబా ద్వారా అనేకులు ప్రభు పక్షమున చేరారు. అపోస్తల కార్యములు 11వ అధ్యాయములో 25-26 వచనాలు మనం చదువుకుందాం. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్షునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చింది.
వారు కలిసి సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. బర్నబా ద్వారా అనేకులు, వందలాది మంది ప్రజలు, వేలాది మంది ప్రజలు బర్నబా చెప్పినటువంటి మాటలను బట్టి, వాక్యమును బట్టి, ప్రేమ కలిగినటువంటి వాక్కులను బట్టి అనేక మంది ప్రభు పక్షమును చేరిపోయారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత దేవుని బిడ్డలారా, పౌలు గారు, బర్నబా గారు కూడా కలిసి సువార్త యాత్ర వారు ప్రకటిస్తూ ఉండగా, సంఘానికి వెళ్ళి వాక్యాన్ని విత్తుతూ ఉండగా, వాక్యాన్ని అందిస్తూ ఉండగా అనేకులు యేసయ్యను తెలుసుకున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు అనేక మంది సేవకులను బట్టి అనేక మంది క్రైస్తవులుగా ఉండి యేసయ్యను మనసారా ఆరాధన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే బర్నబా గారు చేసినటువంటి ఉపదేశమును బట్టి, వారు చెప్పినటువంటి మాటలను బట్టి ఎంతో ఆశీర్వాదకరముగా బర్నబాని ప్రభువు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐదవదిగా మనం చూస్తే బర్నబా నమ్మకస్తుడుగా ఉన్నాడంట. ఏంటో చెప్పండి, బర్నబా ఎలాగున్నాడు? నమ్మకస్తుడుగా ఉన్నాడు. 11వ అధ్యాయం అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 29వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యోదయలో కాపురం ఉన్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బర్నబా ఎలాంటి నమ్మకంగా ఉన్నాడు అంటే, ఎలాంటి తీర్మానం చేసుకున్నాడంటే, ఎలాంటి విశ్వాసముతో ఆయన ఉన్నాడు అంటే, ప్రతివాడు తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు అందరికీ ఏం చేశాడంట? సహాయము పంపుటకు నిశ్చయించుకున్నాడు బర్నబా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారికి సహాయము చేయాలని, ఫలానా వ్యక్తికి సహాయము చేయాలని, ఫలానా వ్యక్తికి సహాయముతో ఉండాలని మొట్టమొదటిగానే బర్నబాలో ఉన్న యేసయ్యను మనము చూస్తూ ఉన్నాం. గనుక దేవుని యొక్క బిడ్డలారా, ఈ వాక్యములు మనము చూస్తూ ఉంటే నమ్మకంగా బ్రతికాడంట, నమ్మకంగా ఆయన నడిచాడంట, నమ్మకంగా ఆయన నోటి మాటలు వచ్చాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆరో విషయం ఏంటో తెలుసా? బర్నబా ధారాళముగా ఇచ్చేవాడు. చెప్పండి. బర్నబా ధారాళముగా ఇచ్చేవాడు. అపోస్తల కార్యములు తీయండి, 4వ అధ్యాయం 36, 37 వచనాల్లో ఏముందో చూడండి. కొప్పరలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా
అని పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఎవరు ఎవరు గట్టిగా పైన ఉన్న వాళ్ళు చెప్పండి, పైన ఉన్న వాళ్ళు చెప్పండి. ఎవరు ఎవరు బాబు భోజనం చేశారా, టిఫిన్ చేశారా పొద్దున? గట్టిగా చెప్పొచ్చు కదా. బర్నబా అని గట్టిగా చెప్పండి అమ్మ మీరు. అది అలా చెప్పొచ్చు కదా, ఇందాక నుంచి ఓగుతుంటే మాట్లాడరే. ఇప్పుడు అందరు చెప్పండి. బర్నబా ఏమిచ్చాడు? ధారాళముగా ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆడు కూడా ఇదే ప్రసంగం చేశాడు, ఇప్పుడు ఈడు కూడా ఇది పెట్టుకుంటున్నాడు అనుకుంటున్నారా? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, లేకపోతే చెప్పన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బర్నబా ధారాళముగా ఇచ్చేవాడు, ధారాళముగా ఇచ్చేవాడు. ఆయనకి భూమి ఉంది. ఏముంది? భూమి ఉన్నవాడిని ఏమంటారు చెప్పండి అమ్మా. భూమి ఉన్నవాడిని ఏమంటారు? ఏమైంది బాబా? భూమి ఉన్నవాడిని ఏమంటారు? భూస్వామి అంటారు. ఎకరాలు కొనేసి 100 ఎకరాలు 200 ఎకరాలు ఈ ఈ ఈ దీన్ని ఏమంటారు? చాలా శ్రీమంతుడు అంటారు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే ఇక్కడ చూస్తే బర్నబా ధారాళముగా ఎవరికి ఇచ్చాడు? అపోస్తలులకు ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? దేవునికి ఇచ్చినట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమిని ఏం చేశాడంట? అమ్మేశాడంట. అమ్మేసి తీసుకుని వచ్చి ఎవరికి ఇచ్చాడు? అపోస్తలుల యొక్క పాదముల యొద్ద పెట్టాడు. ఏ విధంగా పెట్టాడు? దశమ భాగం తేలేదు. ఆయన భూమి అంతా కూడా అమ్మేసి ₹1 కూడా ఆయన తీసుకోకుండా తీసుకుని వచ్చి ప్రభువు పాద సన్నిధిలో, అపోస్తలుల యొక్క పాద సన్నిధిలో పెట్టేయడంతే. దేవునికి స్తోత్రం. ఈ ధనము నాది కాదనుకున్నాడు, ఈ డబ్బు నాది కాదనుకున్నాడు, ఈ భూమి నాది కాదనుకున్నాడు, దీన్ని అమ్మివేయాలనుకున్నాడు. ఇది అమ్మివేసిన తర్వాత సేవకులకి నేను ఇవ్వాలనుకున్నాడు, అపోస్తలులకి ఇవ్వాలనుకున్నాడు. సేవా పరిచర్యలో ఈ సహాయము తోడ్పడాలని ఆలోచన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో మరొక ఇద్దరు మనకి కనిపిస్తారు, అననీయ సఫీరా. వాళ్ళిద్దరూ ఏకమై పొలము అమ్మారంట. ఒకరోజు పొలము అమ్మి అపోస్తలుల యొక్క పాదముల యొద్ద పెట్టారంట. అపోస్తలుల యొక్క పాదముల దగ్గర పెడితే ఏం జరిగింది మనకు బాగా తెలిసి, ఇంతకే అమ్మితివా అన్నాడు పేతురు గారు. అవునాయనా, నేను ఇంతకే అమ్మితిని. ఇద్దరు అబద్ధాలు ఆడారా? ఇద్దరు అబద్ధాలు పలికారు. అలా అబద్ధాలు పలికినట్లుగా పరిశుద్ధాత్మ దేవునిని ఎందుకు మోసం చేస్తావు, పరిశుద్ధాత్మ దేవునిని ఎందుకు వెక్కిరిస్తావు అని చెప్పి వాళ్ళకి శాపం తగిలింది, మరణము కలిగింది, వాళ్ళకి మరణము పొందారు. అలాంటి మరణం వద్దు మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇవ్వవలసినటువంటి ఏమంటారు దాన్ని? దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇచ్చేయాలి. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వకపోతే నష్టం ఎవరిది? ఎవరిది? మందే నష్టం. అలాగూ చేస్తే కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, శాపాలు వస్తాయి, అనేకమైన వస్తాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. అందుకనే బర్నబా ధారాళముగా ఆయన ఇచ్చివాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిదేంటో తెలుసా? బర్నబా దేవుని పిలుపుకు లోబడి సేవకు సమర్పించుకున్నాడు. చెప్పండి, బర్నబా దేవునికి లోబడ్డాడంట. లోబడి సేవకు సమర్పించుకున్నాడు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలుని పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరిచుడని
వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుడికి అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? ఎవరు? బర్నబా. ఎన్ని శ్రమలు పడ్డాడో తెలుసా? మొట్టమొదటిగా సేవకులకి సహాయము చేశాడు. ఏం చేశాడు? సేవకులకి సహాయము చేశాడు. తర్వాత భూమిని అమ్మాడు. భూమిని అమ్మి ఆ సహాయము తెచ్చి అపోస్తులకి ఇచ్చేశాడు. అంతకుముందు సువార్త పరిచర్యలో బర్నబా ఏం చేశాడు? తిరిగాడు. పౌలు గారు కూడా తిరిగాడు. సంఘములోనికి వెళ్ళాడు. సంఘములో ఉపదేశించాడు. సంఘములో ఆధ్యాత్మికమైనటువంటి మేలులు బర్నబా పొందుకున్నాడు. ఆయన ద్వారా అనేక మంది మేలులు పొందుకున్నారు. అనేకమైన ఆశీర్వాదములు పొందుకున్నారు. ఇప్పుడు బర్నబా సేవకుడికి తయారు అవ్వడానికి, సేవకుడిగా తీర్చబడడానికి, సేవకుడిగా పొందడానికి వెనక ఉన్నటువంటి అపోస్తులు చేసినటువంటి ప్రార్థనలు. దేవునికి స్తోత్రం. ఏమ్మా స్తోత్రాలు చెల్లించరా? బోరు కొట్టిందా? ఏం కొట్టింది? వాక్యం బోరు కొట్టిందా? చెప్పండి. వాక్యం బోరు కొట్టింది బాబు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నువ్వు ఒక్కడదాన్ని చెప్తే ఎలాగాక? ఎప్పుడు చూసింది నువ్వు ఒక్కడదాన్ని చెప్తే నీ లెవెల్ మాట్లాడట్లేదు. ముగించేమంటారా? దేనికి మాట్లాడరా? వెనకలు ఉన్న వాళ్ళు చెప్పండి అమ్మా. వెనకలు ఉన్న వాళ్ళు చెప్పండి. వీళ్ళు ఒక అరగంటే పెంచమంటున్నారు. మీరేమంటారు? ఆ కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు చెప్పండి. ఆ మగోళ్ళు చెప్పండి. ఆ బాల్కనీ వాళ్ళు చెప్పండి. నేను దేనికి వేయను ఓటు నీకు అంటారా? దేనికి వేయను ఓటు, ఏం చేసుకుంటావు చేసుకుంటారా? అయ్యో హల్లెలూయా. ఇలా తయారవ్వరేంటి నాయనా అని ప్రభువునే అడగాలి. ఇంకేం చేస్తాం? ఇంకా గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత దేవుని బిడ్డలారా, ఎన్ని విషయాలు చెప్పాను? 7 విషయాలు సార్ చెప్పండి. చెప్పలేమో. ఏం చెప్పాను? అక్క తడబడకక్క. బర్నబా గారు ఏం చేశారు? పౌలు గారి గురించి సాక్ష్యం చెప్పాడు. ఎవరికి? అపోస్తులకి చెప్పాడు సాక్ష్యం. రెండో పాయింట్ ఏంటి అమ్మా? బర్నబా అందరినీ కూడా ఏం చేశాడు? హెచ్చరించాడు, ప్రోత్సహించాడు, నడిపించాడు. ఇంకా మూడోది, బర్నబా ఆత్మతోనూ విశ్వాసముతోనే ఏం చేశాడు? నింపబడ్డాడు. ఏం చేశాడు? ఆత్మతోనూ నింపబడ్డాడు. నాలుగోది అమ్మా, బర్నబా ఏం చేశాడు? అనేకులు ప్రభు పక్షమున చేరారు గురించి బర్నబా ఏం చేశాడు? కృప ద్వారా, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా పౌలు గారు నింపబడ్డాడు అని సాక్ష్యము చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఐదవది ఏంటి? బర్నబా నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఆరవది ఏంటి? బర్నబా ధారాళముగా ఇచ్చేవాడు. ఏడవది ఏంటి? దేవుని యొక్క సేవకుడిగా తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి మాట ఏంటంటే, బర్నబా దేవుని మాటకి లోబడ్డాడు. దేవునికి విధేయుడిగా ఉన్నాడు. దేవునికి ఇవ్వవలసినటువంటి కానుకలన్నీ కూడా సమర్పించాడు. దేవుని యొక్క సేవకుడిగా తయారవ్వాడు. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత వాక్యానుసారముగా నడిచి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా పొందుకుందాము. ప్రభు ఈ మాటలను దీవించి నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. అందరూ కూడా ఏకీభవించండి ప్రార్థనలోను. బయట ఉన్నవారు ఎవరైనా ఉంటే లోపలికి రండి. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. 2-3 నిమిషాలు ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్యా, నాతో మాట్లాడినందుకైనా నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నీవు నమ్మకస్తుడిగా నీవు ఉన్నావు అని, ధారాళముగా నీవు ఇచ్చావు అని. యేసయ్యా, పౌలు గారితో ఉండిన ఆయన సువార్త పరిచర్యలో తోడ్పడినట్లుగా నీవు చేశావు అని,
అనేకమైన శ్రేష్టకరమైన విషయాలను మాకు దయచేసినందుకై స్తోత్రాలు నాయన. ఏకీభవించండి, అందరము కూడా ముగించుకుందాం. ఒక్క నిమిషం పాటు ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్యా, నన్ను దర్శించినందుకై స్తోత్రాలు నాయన. నన్ను దర్శించండి, నాతో మాట్లాడినందుకై స్తోత్రాలు నాయన. ఒక బర్నబా వలె ప్రార్థనా వీరులముగా మేము ఉండడానికి, ఒక బర్నబా వలె నాయన అనేక మందిని ఆయన సన్మార్గములో నడిపించబడ్డానికి, ఒక బర్నబా వలె ధారాళముగా ఇచ్చే మనసు, ఇచ్చే హృదయాన్ని దేవా మాకు దయచేసి మాకు నడిపించి నీ కృపతో జ్ఞాపం చేసుకొని అయినా చేయండి. అందరూ కూడా చేయాలి. ముగించుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమందు చక్కటి వాక్యాన్ని, ఉపదేశాన్ని ప్రభు మనకు దయచేశాడు. గనుక ఈ వాక్యము నువ్వు విన్నావు కాబట్టి, ఈ వాక్యాన్ని నువ్వు అనుసరించావు కాబట్టి, ఈ మాటలు నీ హృదయంలో వేసుకున్నావు కాబట్టి, ఒక బర్నబా వలె దేవుడు ఆశీర్వదించినట్లుగా ఈ రోజునైనా నీ సన్నిధిలోనైనా నన్ను ఆశీర్వదించమని ప్రభువుని అడుగుదాం. హల్లెలూయా. యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. యేసు రాజా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. హల్లెలూయా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. రాజా, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. హల్లెలూయా, స్తోత్రం. అందరము కూడా ప్రార్థన చేద్దాం. అందరము కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. అందరము కూడా వాక్యాన్ని మనము గ్రహించుతాం, వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. హల్లెలూయా, స్తోత్రముదైన పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రము నాయన. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. హల్లెలూయా. దేవానికి స్తోత్రము నాయన. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నాతో మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తనవి తీరా నీ సన్నిధిలో నీ వాక్యాన్ని వినడానికి, గ్రహించడానికి నాయన నీ కృపను బట్టి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నువ్వెంతైనా నమ్మదగిన వాడువు నాయన. ఆశ్చర్యమైన కార్యములు చేయువాడువు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. హల్లెలూయా. లోక పాపము మోసెను, పాపికి విడుదలనిచ్చెను. లోక పాపము మోసెను, పాపికి విడుదలనిచ్చెను. త్వరపాడుమా, పరుగిడుమా, ప్రభుని సన్నిధి చేరుమా. త్వరపాడుమా, పరుగిడుమా, ప్రభుని సన్నిధి పాడుడే. తండ్రి కుమార శుద్ధాత్ముడు ఆత్మను కృల్మారించెను. తండ్రి కుమార శుద్ధాత్ముడు ఆత్మను కృల్మారించెను. నడిపించుమా నీ సేవలో, అక్షయ కిరీటముందుమా. నడిపించుమా నీ శిరుని స్తుతించుడే. జయములు పాడుడే. జయమును పొంది లేచెను, మరణపు ముళ్ళు
స్తుతించుడే జయా జయములు పాడుడే జయమును పొంది లేచెను మరణపు ముల్లో విరాచెను మన యేసుని స్తుతించుడే జయా జయములు పాడుడే లోక పాపము మోసెను పాపికి విడుదలనిచ్చెను లోక పాపము మోసెను పాపికి విడుదలనిచ్చెను త్వరపడుమా పరిగెడుమా ప్రభుని సన్నిధి చేరుమా త్వరపడుమా పరిగెడుమా ప్రభుని సన్నిధి చేరుమా జయా జయములు పాడుడే జయమును పొంది లేచెను మరణపు ముళ్ళు విరాచెను మన యేసుని స్తుతించుడే జయా జయములు పాడుడే జయమును పొంది లేచెను మరణపు ముళ్ళు విరాచెను మన యేసుని స్తుతించుడే జయా జయములు పాడుడే జయమును పొంది లేచెను మరణపు ముళ్ళు విరాచెను మన యేసుని స్తుతించుడే జయా జయములు పాడుడే ఉన్నట్లుగా కృప కలిగిన హస్తముతో మనలను కాపాడి కృప కలిగిన దీవెనలతో మనలను సమృద్ధిగా దేవుడు మనకి ఇచ్చి నడిపించి వసతులన్నీ కూడా ప్రభు మనకు ఇచ్చాడు వసతులన్నీ కూడా ప్రభు మనకు ఇచ్చి మనలను నడిపించి దేవునికి ప్రార్థన చేయడానికి దేవునిని స్తుతించడానికి ఆయన నామాన్ని మహిమపరచడానికి సమయాన్ని నువ్వు ఇవ్వలేకపోతున్నావా దేవుని బిడ్డ? ఈరోజే ఆయనకి సమయం ఇచ్చి నీవు ప్రార్థనలో ఉండి యేసయ్య నామములో స్తుతి మహిమ కలగాలని మరొక్కమారు నీవు ఆయన సన్నిధిలో మరొక్కసారి ఉండాలని ప్రభువు మనలందరినీ కూడా కోరుతా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, మా యేసు ప్రభువా, నీ పాద సన్నిధిలో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతవరకునైనా మీరు మా మధ్యలో ఉండి మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. సౌలుగా ఉన్నప్పుడు అనేక మంది చంపించిన, అనేక మంది రక్తముతో చిందించిన, ఈరోజు పౌలుగా తీర్చబడి అనేకమైన సంఘాలను కట్టి అనేకమైన నూతన ఆత్మలు రక్షించబడడానికి దేవా నీవు దర్శించావు, నీవు నడిపించావు పౌలు గారిని నాయనా. ఈరోజు నాయన మేమందరము కూడా ఒక బర్నబావలే ప్రార్థన సిద్ధపాటుతో కలిగుండి, ఒక బర్నబావలే దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మేము పొందుకొని, ఒక బర్నబావలే నైనా నమ్మకమైన వాడుగా ఉన్నాడు అని, నమ్మకస్తుడుగా ఉన్నాడు అని, కృప ద్వారా అనేక మంది క్రీస్తు సన్నిధిలో నడిపించి ఉన్నాడని మేము కూడా అదే బాట ద్వారా ఆయన సన్నిధిలో ఉండి మేము కూడా నాయన ఇతరులు అనేక మందిని నడిపించే మనసును, హృదయాన్ని దయచేయబడును కాక. ప్రతి బిడ్డ హృదయములో నాటబడి ఫలించులాగున నీ కృప దయచేసి నడిపించి మహిమ పొందండి, ఆశీర్వదించుమని యేసయ్య నామములో ప్రార్థించుకొని వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. సమయం ఇచ్చిన దైవజనులు నాన్నగారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం.